భరతుడు శరీరము అణువాస్తవము తెలిసినచో భ్రాంతి అగునని భావించి చెప్పినాడు. అది రఘుగణునకు బోధపడలేదు. అందుచే మరలా ప్రశ్నించినాడు. ఇప్పుడు భరతుడు వివరంగా స్పష్టంగా వివరించుచున్నాడు. ఓ రాజా, ఈ పల్లకీ మోయుచున్న మనుషులు కూడా ప్రకృతి వికారమై ఏర్పడిన వారే. వారు ఒకానొక కారణము వలన చైతన్యము అభివ్యక్తమై కదులుచూ మోయుచున్నారు అని భావించబడుచున్నారు. ఒక పాషాణము కూడా పృథ్వీ వికారమే. అది కదలదు, మనుష్యుడు కదులును. వారి వారి కర్మభేదముచే అట్టి శరీరములు లభించినవి. కానీ రాతి మీద మనిషి కూర్చున్నచో రాయి మోయుచున్నదని గాని శ్రమ పడుచున్నదని గాని అనుకొనము. కారణము కదలిక లేకపోవట. మనుష్యుడు పృథివీ వికారమగు శరీరంతో కదులుచున్నాడు కనుక కదులుచున్నది, బడలినది అని అనుకొనుచున్నాము. పృథివీ వికారంన శరీరము కూడా పాషాణము వలె అచేతనమే. రాయి మీద రాయి పెట్టినచో అడుగున ఉన్న రాయికి శ్రమ కలిగినదని అనుకొనము. ఇక్కడ కూడా అంతే. పృథివీ వికారములు అయినవి పాదములపై చీలమండలు, చీలమండలపై పిక్కలు, పిక్కలపై మోకాళ్ళు, మోకాళ్ళపై తొడలు, తొడలపై నడుము, నడుముపై గుండె, గుండెపై శిరస్సు, దాని ప్రక్కన భుజ శిరస్సు అనగా మూపు. ఆ మూపుపై కర్రతో చేయబడిన పల్లకీ ఉన్నది. ఆ పల్లకీ కూడా పృథ్వీ వికారమే. దానిలో రాజు కూర్చున్నాడు. అతనికి రాజు అని పేరు. ఆ రాజు అనే పేరు గల శరీరము పృథ్వీ వికారమే. దానిలో ఉన్నది ఆత్మ. ఆత్మ ఈ శరీరము కంటే వేరు. కానీ నీవు శరీరమే రాజు అనుకొనుచున్నావు. అనుకొనుడిచే నేను గొప్పవాడను, నేను శాసించువాడను అని మదము ఏర్పడినది. కానని మోయబడువాడు రాజు కాదు. మోయబడునది శరీరము, అది పార్థివము. కాబట్టి మోయుచున్నవాడు, అలసిపోయినవాడు ఎవడో నీవు విచారించుకొనము. కష్టపడి మోయుచున్న ఈ వాహకులను చూచి అయ్యో కర్మవశంచే ఇట్టి శరీరంలో ఉన్నారే అని నీవు వారి కర్మను తలంచి శోకించుటకు బదులు దయలేని వాడివై దండించుచున్నావు. దానికి కారణము నీ స్వరూపము నీకు తెలియక శరీరమే నేను అని అనుకొని రాజుగా గర్వించినావు. నేను ఈ జనులందరినూ రక్షించువాడును, శాసించువాడును అని నువ్వు పెద్ద పెద్ద మాటలు అనినావు. ఆ మాటలు పెద్దలు వినినచో నవ్వుదురు. నీవు అనగా ఆత్మ, అది స్వరూపముచే శాసించినది కాదు. చరములు అచరములు అనగా కదలనవి, కదిలేవి అను రెండు విధములుగా శరీరములు ఈ భూమి యందే పుట్టుచున్నవి, మరలా భూమిలోనే నశించుచున్నవి. భూమి నుండి పుట్టి మరలా భూమిలోనే లయమగు ఈ చరాచరంలో అన్నియు ఆ పేరుతో ఆకారముతో ఎల్లప్పుడూ ఉండవు. అందుచే నామరూపములు అనిత్యములు. కావున ఆ ఆత్మ మోయబడినది కాదు, శరీరము మోయినది కాదు. ఇది అంతయు వ్యవహారము. ఆయా పనులు చేయునప్పుడు ఆ పేరుతో ఆ ఆకారముతో ఆ శరీరము ఉండును. అంత మాత్రముచే అది అట్లే ఉండు ననుకొనుట భ్రాంతి. ఆ దేహములో ఆత్మ ఉన్నంతసేపు మోయువాడు మోయబడినది అను వ్యవహారము జరుగును గాని శరీరము వీడిన నాడు ఆత్మ మోయినది కాదు, మోయబడినది కాదు. కావున మోయుచున్నాడు, మోయబడుచున్నాడు అనుకునుట భ్రాంతి. భూమి నుండియే పృథ్వీ వికారములకు చరాచరములనియో ఏర్పడుచున్నవి కనుక ఆ భూమి నిత్యమనుకుందువేమో, అది కూడా అనిత్యమే. పంచభూతముల యొక్క సూక్ష్మ పరమాణువుల సమూహము కలిసి భూమండలము ఏర్పడినది. ఆ పరమాణువుల సర్వేశ్వరుని సంకల్పముచే కర్మానుగుణముగా మనసుతో కూడి దేహమై జీవనకు కల్పింపబడినది. అట్లు దేహముతో చేరగానే అజ్ఞానము చేరును. ఆత్మ ఆ దేహమును నేను అనుకొనును. ఆ దేహమునకు చెందిన వానిని నావి అనును. ఈ భూమి అని వ్యవహరింపబడుచున్నది కూడా అనిత్యములకు తన కారణమునందు మరలా లయమగును. కావున అవి కూడా అనిత్యములే. కృషించినది లావుగా ఉన్నది అని మనము అనుకునుచున్న దేహము జీవునితో చేరిన భూత సంఘాతము. అది కార్యము కారణము అని రెండు విధములుగా కనపడును. అదే గొప్పది, తక్కువది అన్నట్లు కనపడును. కదులనిది కదులేది చరము అచరము అనబడును గాని ఇవి అన్నీ శరీరమునకు చెందినవే. దీనికి అంతకు కారణము ప్రకృతి. ఆ ప్రకృతియే ఇన్ని విధములుగా పరిణమించును. మనసు ఆయా వ్యవహారములకు తగినట్లు మారుచున్నది. ఆ ప్రకృతియే పృథివీ మొదలగు పంచభూతములుగా ఏర్పడుచున్నది. వానికి మారెడి స్వభావము కలదు. అదియే శరీరంలో మనసుగా ఏర్పడినది. మనసులో వాసనలుగా చేరి ఉన్నది. ప్రకృతిలో ఉన్న సత్వ రజ స్తమో గుణములను కదిలించేది కాలము. ఇన్ని విధములుగా ఉన్న ప్రకృతియే దేహము. అది ఆత్మ కాదు. ఆత్మ జ్ఞానస్వరూపము.
అనగా తనంత తాను తనకు ప్రకాశించినది సహజముగు జ్ఞానము గలది, కర్మ సంబంధము లేనిది అగుటచే స్వతఃశుద్ధము శరీరముతో ఉన్న జీవుడు కోరి పొందవలసినది ఒకే ఒక పురుషార్థము, ఆత్మజ్ఞానము. ఏ శరీరంలో ఉన్నను జ్ఞానమే ఆకారంగా కలది. జీవునకు లోపల వెలుపల అనేది ప్రవేశం లేదు, అది నిరవయము. జ్ఞానము అనేది గుణముచే అంతటా వ్యాపించి ఉండును కనుక దీనిని బ్రహ్మము అని కూడా అందరు. ఇది సత్యము అనగా నిత్య అసంకుచిత జ్ఞానముతో ఎల్లప్పుడూ ఉండినది. ఇది 3 కాలముల యందును ఉండినది. ఇది తనకు తానే ప్రకాశించినది, వేరొక దానిచే ప్రకాశించినది కాదు. ఆకలి దప్పులు, శోకమోహములు, జరామృత్యువులు అనేది 6 విధములకు ఊర్ములు చేరినది కనుక ప్రశాంతము. భగవానుడు అనేది శబ్దముచే వ్యవహరింపబడినది. భగవత్ శబ్దము వాసుదేవుని యందే పూర్ణమై ప్రకాశించును. అట్టి వాసుదేవుడు ఆత్మగా గలది అగుటచే ఆత్మను కూడా వాసుదేవుడు భగవానుడు అని ఆత్మ యథార్థ్యమును తెలిసిన వారు వ్యవహరింతురు. ఈ విధముగు ప్రకృతి కంటే విలక్షణమై కర్మవశముగు జీవుల కంటే భిన్నమై ఉండునది. పరమాత్మ ఆత్మగా గలది. ఆ పరమాత్మచే శరీర సంబంధముచే పాలింపబడి నియమింపబడి వాని కొరకే వినియోగపడినది ఆత్మ. దేహము కంటే వేరైన స్వరూప స్వభావములు గల ఆత్మతత్వమును చేతనాచేతముల కంటే విలక్షణమైన పరమాత్మతత్వమును ఎరుంగుటకు మహాపురుషుల సేవ తప్ప వేరొక సాధనము లేదు. ఆ జ్ఞానము తపస్సుచే లభింపదు, గృహస్థు ధర్మములను ఆచరించుటచే లభింపదు. వేదాధ్యయనము చేయుట మాత్రమే దీనికి సాధనము కాదు. జలములలో అగ్ని మధ్యమును నిలిచి తపస్సు చేసినా లభింపదు, సూర్యోపాసన చేసినను లభింపదు. అన్నిటికంటే ముందుగా మహాపురుషుల పాద పరాగమును శిరసపై దాల్చున్నట్లు మహాపురుష సేవనము చేయుటయే ఆత్మ పరమాత్మ యథార్థ జ్ఞానము కలుగుటకు సాధనము. మహాపురుషుల సేవనములో ఉండుటచే గ్రామ్య కథలు ప్రసంగం ఉండదు. సంతతము ఉత్తమ శ్లోకుడగు భగవాను గుణములే ప్రస్తావింపబడును. ప్రతిదినము భగవద్గుణములను వినుచు చెప్పుచు మననము చేయుచున్నచో సద్బుద్ధి కలుగును. వాసుదేవుని యందు మనసు స్థిరముగా నిలుచును. దానినే ఆత్మ పరమాత్మ యథార్థ జ్ఞానము కలుగును. నా చరిత్రమును చెప్పెదను వినుము. నేను పూర్వము భరతుడను రాజును. నాకు ఐహిక సుఖములు ఎందు గాని ఆ మూష్మికమగు స్వర్గాదులు ఎందు గాని సంగమము పూర్తిగా పోయినది. నిస్సంగుడైన భగవదారాధనము చేయుచున్న నాకు ఒక లేడిపై మనసున ప్రేమ కలిగి ఆ సంగమముచే భగవదారాధన నుండి భ్రష్టులనైతిని. తర్వాత జన్మం లేడినై పుట్టితిని. శ్రీకృష్ణార్చన ప్రభావము వలన లేడీ శరీరంలో ఉన్నను భగవద్విషయమగు స్మరణ నాకు తొలగలేదు. ఆ శరీరమును వీడి బ్రాహ్మణుడై జన్మించితిని. ఈ జన్మల మరలా జనులతో సంగమం ఏర్పడినది. భ్రష్టునగుదనేమో అనేది శంకచే నా స్వరూపము బయల్పడకుండా సంచరించుచున్నాను. అందువలన నీకు నేను ఎరింగించినది నా అనుభవము చేతనే. శ్లోకము. తస్మాన్నరః అసంగ సుసంగజాత జ్ఞానాసినే హైవ వికృష్ణమోహః హరిం ప్రతీహ కథన శ్రుతాభ్యాం లబ్ధశ్రుతిః యాచ్యతి పారమద్వనః. నరుడు సంగమము చేతనే చెడును, సంగము చేతనే బాగుపడును. విషయ సంగము నరుని బంధించును. మహాపురుష సంగము ఆ జ్ఞానమును కృషింపచేసి బాగుచేయను. దుస్సంగమును వీడి సుసంగమును చేయుటచే జ్ఞానము కలుగును. ఆ జ్ఞానమును కత్తిగా ఉపయోగించుకొని మోహంను ఛేదించుకొనవలెను. శ్రీహరి చరిత్రమును గుణములను చెప్పుచుండవలెను, వినుచుండవలెను. ఈ విధముగా జీవితమును సాగించినచో భగవద్విషయమగు స్మృతి మరుపురాక స్థిరముగా నిలుచును. దానిచే సంసారం నుండి అడవిలోని దారిని సులభముగా దాటి ఆవలి ఒడ్డును చేరును. భరతుడు రఘుగణునకు తత్వనిరూపణము చేసినాడు. కానీ సంసారమందు వైరాగ్యము కలిగిన గాని తత్వమును ఎరింగినను సంగమము వదలదని ఈ సంసారమును అడవిగా నిరూపించుచు చెప్పుచున్నాడు. మానవుడు దాడుటకు శక్యము గాని కర్మ మార్గమునందు ప్రకృతి వశమున ప్రవేశించినాడు. శుభాశుభములు కలిసి ఉన్న కర్మలను చేయగోరుచుండెను. జీవులందరూ ధర్మకామార్థముల యందు ఆసక్తి గలవారే సంసారాటవిలో సంచరించుచుందరు. చేసిన కర్మల వలన సుఖమును దుఃఖమును పొందుచుందరు, కానీ సుఖమునే పొందరు. వ్యాపారి డబ్బును సంపాదించుటకు అడవిలో పయనించుచు ధనార్జనము చేయుచుండను ఎట్లు సుఖమునందడో అట్లే జీవుడు సంసారాటవిలో ప్రయాణం చేయొచ్చు సుఖమునే పొందడు. భవాటవిలో ఇంద్రియములు పొంచి ఉంచి చంపెడు దొంగల వలె దుష్ట జంతువుల వలె మానవుని దోచుకొనుచుండును, హింసించుచుండును. ఈ జీవుని నడిపించు నాయకుడు బుద్ధి.
జీవసమూహమునంతను బుద్ధి నడిపించుచుండును. తోడేళ్లు అమాయకమగు గొర్రెలను ఎత్తుకొని పోయినట్లు భార్యాబిడ్డలు బుద్ధిని దోచుకుని పోదురు, హింసింతురు. ఈ అడవిలో లతలు పొదలు ముళ్ళు తుప్పులు దట్టంగా వ్యాపించి ఉండును. పెద్ద పెద్ద దోమలు తీగలు నిండుగా ముసురుకొని ఉండును. గంధర్వ నగరము వలె ఉన్నట్లు మెరిసి మాయమయ్యడి వస్తువులను ఇందు ఎన్నిటినో చూచుచుందురు. అతివేగంగా కొరవి దయ్యములు ఇందు పరిగెత్తుచుండును. దాహము వేయుచుండుటచే నీరు వలె కనిపించి ఎండమావుల వైపు అడవిలో మానవుడు పరిగెత్తుచుండెను. కొన్ని చోట్ల సుడిగాలి బలముగా వీచి ధూళి ఎగిరి దిక్కులను అలుముకొనును. కండ్లు ధూళితో నిండి ఎటుపోవాలనో దారి తెలియకపోవచుండును. కొన్ని చోట్ల కనపడకుండా ఉండి చీకట్లో జమ్ అని అరిచడి చీకురు వాయకులు అరుచుచుండెను. ఆ ధ్వనులు ములుకుల వలె చెవులకు బాధ కలిగించుచుండెను. దానితో మనసులో భయము కలుగుచుండెను. ఆకలిచే బాధపడి తినకూడని విషపు పండ్లు పండెడి చెట్లను చేరుచుండెను. నిజముగా నీరు అనుకుని నీరు లేని చోట పరిగెత్తుచుండెను. నీరు లేని నదులను చూచి నీరు ఉన్నదని భ్రమించి పరిగెత్తి పడి దెబ్బలు తగిలి బాధపడినే గాని దాహము తీరదు. అడవిలో తిరుగుచుండగా కార్చిచ్చు వ్యాపించును. దానితో చాలా బాధపడును. కొన్ని చోట్ల భూత ప్రేతములు పైబడి ప్రాణములు తీయును. త్రోవలో కొందరు చోరులు మీదపడి దోచుకుందురు. దానిచే మనసు భీతిల్లి తల్లడిల్లి శోకించుచు మూర్ఛనొందుదురు. లేకుండానే ఉన్నట్లు కనపడి గంధర్వపురమున ప్రవేశించి క్షణకాలం సుఖమునందినట్లే ఆనందించును. ఎత్తైన కొండలు కనపడెను. ఆ కొండపైకి ఎక్కువలని ప్రయత్నించి ముళ్లతో గులకరాలతో కాళ్ళు గాయములై బాధపడును. కొండని ఎక్కలేడు, వెనకకు మల్లలేడు. తీవ్రమైన కోపము తెచ్చుకొనుచుండును. అట్లే ఆ అడవిలో ఏనుగుంచుండగా ఒకచోట కొండ చిలువ మృంగివేయును. కొన్ని చోట్ల కష్టపడి తేనె పట్టులను తీసి తేనె ఆస్వాదించవలని ప్రయత్నించి ఆ తేనెటీగలచే ఒకప్పుడు బాధపడును. ఎట్లో కష్టపడి ఆ రుచి అనుభవించే అవకాశము లభించినను ఇంతలో వాణ్ణి మోసగించి వేరొకరు దాన్ని అపహరించుకుని పోదురు. ఆ అడవిలో చలికి ఎండకు గాలికి వానకు తట్టుకొనలేక బాధపడుచుండెను. ప్రతీకారము చేయలేని వాడే బాధపడుచుండెను. ఒకప్పుడు ఆ అడవిలో తిరుగుచునే క్రయ విక్రయాదులను చేయుటకు సిద్ధపడి ఇతరులచే మోసగింపబడి ద్వేషమును పొందును. ఇట్లు సంసార అటవిలో తిరుగుచు దొంగలు డబ్బు దోచుకుని పోగా ధర్ములేని వాడగను. ఇల్లు లేక, కూర్చుంటకు చోటు లేక, పొడుగురుంటకు పాన్పు లేక, వేసుకుంటకు ఆచ్ఛాదనము లేక, ఎవ్వరిని కోరినను ఎవ్వరిని సాయము చేయుటకు లేక అవమానములను పొందుచుండెను. ధనము కారణముగా విరోధులు వివాదములు ఏర్పడను, వైరములు పెరుగును. వాటిచే ఎన్నో కష్టములు అనుభవించి తన తోటి వారందరూ తనను వదిలిపోవుచుండగా చనిపోవుచుండగా వారందరినీ వదిలి బిడ్డలను భార్యను వదలలేక వారితోనే అడవిలోనే తిరుగుచుండెను. ఇట్లు ఈ సంసార అటవీ మార్గమున ప్రవేశించిన వాడు అడవిలోనే తిరుగుచుండెను గాని బయటపడినవాడు ఒక్కడునూ ఉండడు. సూరులు మనస్సులు దిగ్గజములను జయించిన బలశాలులు ఈ దేశము నాది, ఈ దేశము నాది అని అభిమానించి ఒకరితో ఒకరు యుద్ధము చేసి చనిపోవచుందిరే గాని ఆవలి అంచు చేరలేరు. ఆ ఆవలి ఒడ్డున పరమసుఖములకు స్థానముగు వైష్ణవ పదము ఉన్నది. దాన్ని చేయుటకు రెండే మార్గములు. సర్వభూతముల యందు వైరము లేకుండా ఉండవలెను. భగవాను యందే మనసు నిలిపి ఉండవలెను. కానీ ఈ సంసారాటవిలో తిరుగుచున్న వారికి లతల వంటి భుజములు గల స్త్రీలే ఆశ్రయములై ఉందురు. చెట్లను తీగలను పట్టుకొని నడుచుచుందురు. ఆ చెట్లపై లతలపై ఉన్న పక్షులు మధురముగా మాటలకు మురిసిపోవును. ఒకప్పుడు మృత్యువు వచ్చినని భయముతో ఎవరినో ఒకరిని తమను హింసించే గద్దలను రాబందులను కొంగలను తమను రక్షించురేమో అని ఆశ్రయింతురు. వాని వలన బాధలే గాని రక్షణ లేదని ఒకనాడు తెలిసి హంసల గుంపులో చేరును. కానీ వెనుకటి వాసనలు వదలక కోతులు వలె శీలరహితులైన వారిని సంస్కారహీనులను ఆశ్రయింతురు గాని హంసల వంటి వారితో కలిసి ఆనందింపలేరు. కోతుల వలె మైథునమునే ఆనందజనకముగా భావించి ఆ సుఖమునకు పొంగిపోవచ్చు కిచకిచమనుచు ఒకదానితో ఒకటి కలిసి ఉండటమే మహానందము అనుకునుచు మృత్యువు వచ్చునని గుర్తింపరు. ఇండ్లయందే రమించుచుందురు. బిడ్డలపై భార్యపై ప్రేమను వదలలేరు. మైథునేచ్ఛ తగ్గక అది లభింపక దిగులు చెందుదురు. తనను బంధించడు బంధనము విడదీసుకొనలేక లొంగుపడి ఉందురు. ఇట్లు సాగుచుండగా మృత్యువు భయము వలన పరిగెత్తి ఒక కొండలోయలో పడి ఒక తీగ పట్టుకుని వేలాడుచుందురు. ఎట్లో ఈ ఆపద నుండి బయల్పడి మరలా తనతో పాటు సంచరించిన వారితో చేరి సంచరించుచుందురు. అది సంసార దుర్గ మార్గము. దీనినే భవాటవి అందురు. భగవన్మాయచే జీవులు ఇందు ప్రవేశింతురు. ఎంతకాలము సంచరించినను దాన్ని దాటజాలరు. రహుగన నీవు కూడా ఈ భవాటవిలో ఉన్నావు.
ఈ అడవి మార్గంను దాటవలెను. దీనికి ప్రధానంగా కావలసినది భూతమైత్రి. ఎవరిని మాటలతో గాని చేతతో గాని హింసింపకుండా దయ కలిగి ఉండవలెను. విషయములపై అభినివేశముండరాదు. తాను చేయవలసిన ధర్మములను హరిసేవగా చేయుచుండవలెను. భగవరాధనచే తత్వజ్ఞానము కలుగును. అదే ఖడ్గము. ఆ ఖడ్గంతో ఈ సంసారాటవిలో వృక్షములను ఛేదించుకుని ఆవల వైపున్న వైష్ణవ పదము చేరుదురు. ఇట్లా సంసారంలో ఉండే దుఃఖములను బాధలను పరోక్షముగా రఘుగణునకు కథతో భరతుడు చెప్పెను. అహో నృజన్మాఖిల జన్మశోభనం కిం జన్మబేస్త్వా పరైరప్యముష్మిన్ నయదృశీకేశయశ కృతాత్మనాం మహాత్మానాం వహ ప్రచురః సమాగమః సహ్యద్భుతం తచరణాబ్ధరేణుభిః హతాం హంసో భక్తిరదోక్షజే మలామౌహుత్తిఖాత్ యస్య సమాగమాచ్చమే దుస్తర్కమూలో పహతో వివేకః నమో మహోద్భోస్తు నమః శిశుభ్యః నమో యువభ్యో నమః ఆవటుభ్యః ఏ బ్రాహ్మణ ఘామావధూతా లింగాశ్చరంతి తేభ్యః శివమస్తు రాజ్ఞాం. భరతుడు తత్వస్వరూపంను నిరూపించి సంసారంలోని అసారతను ఉపదేశింపగా వైరాగ్యము కలిగి రఘుగణుడు తాను కృతార్థుడైతనని భావించి భరతుణ్ణి అభినందించుచు ఇట్లు అనుచున్నాడు. ఈ లోకంలో పైలోకంలో దేవ మనుష్యాది జన్మలు ఎన్ని ఎత్తినను సత్పురుషులతో సహవాసము లభించిన మనుష్య జన్మయే సార్థకమైనది. ఎన్ని జన్మలు ఎత్తినా ఏమి ప్రయోజనము? భగవాన్ని కీర్తిని గానం చేయుటచే పరిశుద్ధమైన మనసు గల నీ వంటి మహాపురుషుల సహవాసము లభించిన నాడు అన్ని జన్మలను వ్యర్థమే. జన్మల నెత్తుడుకు ప్రయోజనము పొందవలసిన విష్ణుపదము పొందుట, అది పొందుటకు భాగవత సంగమ ప్రధాన సాధనము. నా భాగ్యవశముచే ఈనాడు నాకు మీతో సమాగమము లభించినది. భగవాన్ యందు నిర్మలమైన భక్తి కలిగినది. నీ వంటి వారి కలయికచే పాపము పోవుట, భక్తి కలుగుట ఆశ్చర్యము కాదు. ఒక్క క్షణకాలము మీతో నేను కలిసి ఉంటని ఇంత స్వల్పకాలపు సమాగమము చేతనే దుష్కర్మముచే వ్రేళ్లు పాతుకుని పోయిన నా అజ్ఞానము అంతరించిపోయినది. ఏమి ఆశ్చర్యము! అందరిలో వాసుదేవుడు వ్యాపించి ఉన్నాడని నాకు మీ సహవాసముచే తెలిసినది. అందుచే పెద్దలకు నమస్కారము, పిన్నలకు నమస్కారము, శిశువులకు నమస్కారము, యువకులకు నమస్కారము, బ్రహ్మాచారులకు నమస్కారము. బ్రహ్మవేత్తలై తమ మహత్వమును బయల్పడకుండా సామాన్యుని వలె సంచరించడి ఏ ఆడంబరము లేని బ్రహ్మవేత్తలైన వారికి క్షేమము అగుగాక. వారు సుఖముగా నుండుట చేత మా వంటి అహంకారంతో నిండి ఉన్న రాజులకు శుభము కలుగుగాక అని రఘుగణుడు జ్ఞానము కలిగి కృతజ్ఞతతో స్తుతించి నమస్కరించెను. ఓ పరీక్షన్ మహారాజా, శుకుడు ఇట్లు చెప్పుచున్నాడు. బ్రహ్మర్షి కుమారుడగు భరతుడు రఘుగణునకు పరమకారుణికుడై ఆత్మతత్వమును ఎరింగించినాడు. రఘుగణుడు అతని పాదములకు నమస్కరించినాడు. నిండు సముద్రముల వలె నిశ్చలమైన ఇంద్రియములు గలవాడై ఆకలి దప్పులు, శోకమోహములు, జరామృత్యువులు వలన బాధనందని మనసు గలవాడై భరతుడు ఈ భూమినంతటా సంచరించుటకేగెను. రఘుగణుడు కూడా పరమాత్మతత్వము నెరింగెను. ఆత్మయందు దేహము నేను అనడి భ్రాంతి ఇంతకాలము అలుముకొని ఉండెను. అది తొలిగెను. ఈ భరత రఘుగణ సమాగమముచే భగవాన్ని ఆశ్రయించిన వారి ప్రభావము వర్ణనాతీతము అని తెలిసినది. భవాటవీ వర్ణనము. ఇట్లు శుకుడు చెప్పగా విని పరీక్షిత్తు ఆ భరతుడు చెప్పిన భవాటవీ వర్ణనము వివేకము గలవారు బుద్ధిచే గ్రహింపజాలుదురు గాని ఉత్పత్తి లేని నా వంటి వారు ఎరుంగజారు. కావున ఆ కథలోని లోపల భావము నాకు వివరింపుడు అని అడిగాను. జీవులందరూ సంసారమనేది ఒక అడవిలో భగవాన్ని అధీనమునందున్న ప్రకృతిచే ప్రవేశపెట్టబడిన వారు. ఈ అడవి దుర్గమమును ఈ అడవిలో ప్రవేశించుటకు కారణము జీవులే. మాయా అనబడి ప్రకృతి వికారమగు మన శరీరము సత్వము, రజసు, తమసు అను గుణములు కలది. ఈ ప్రకృతిలో చేరిన జీవులు శరీరమే తాను అనుగుణుచు సత్వ రజోస్తమో గుణములచే జీవులకు సాత్వికమైన కర్మలయందు, రాజస్యమైన కర్మలయందు, తామసమైన కర్మలయందు ప్రవృత్తి కలుగుచుండును. ఈ కర్మలు సుఖములను దుఃఖములను కలిగించును. సాత్వికమైన కర్మలు సుఖమునకు సాధనము, రాజసమైన కర్మలు దుఃఖమునకు సాధనములు.
తామసమైన కర్మలు పరాకును, నిద్రను, సోమరితనమును, మోహమును కలిగించుచుండును. జీవులు అనేక రకములుగా శరీరములలో ప్రవేశించి అనేక విధములగు కర్మలు చేయుచుందురు. వానిచే శరీరముతో సంబంధము వియోగము, మరలా శరీర సంబంధము వియోగము కలుగుచుండును. ఇది ఏ సంసారము. అది దాటుటకు శక్యము గాని అడవిదారి. ఈ శరీరములో ఉండి సుఖములకు సాధనములని కర్మలను చేయుచుండెను. ఆ కర్మలచే కలిగే సుఖదుఖములు అనుభవించుటకు మరలా శరీరము పొందుచుండెను. దీనికి అంతులేదు. ఎప్పుడు ఈ అడవిదారిలో పడినామో తెలియదు. అంతులేదు, మొదలు లేదు. తానే చేసుకున్న కర్మల యొక్క ఫలమును తానే అనుభవింపక తప్పదు. ఎన్నో పనులు మంచివి చేయవల్లని అనుకొనుచుండును. విఘ్నములు వచ్చి ఆగిపోవచుండును. ఇట్టి సంసారపు అడవిలో నడిచిపోవు బాటసారులే జీవులు. వారి అడవిలో ఆధ్యాత్మిక తాపములను అనగా శరీరమునకు మనసునకు కలిగడి రోగములను బెంగలను అనుభవించుచుందురు. అట్లే జంతువుల వలన తమతో సమానులకు మనుష్యుల వలన తాపములు కలుగుచుండెను. అవి ఆది భౌతికములు. పిడుగులు, తుఫానులు, భూకంపములు మొదలగువి వాని వలన కలిగడి దుఃఖములను ఆదిదైవకములందరూ ఈ విధములగు దుఃఖములను పోగొట్టుకొనుటకు మరలా కర్మలు చేయటం వలన ప్రయోజనము లేదు. హరి గురు చరణార విందనములయందు మనసు నిలిపి భక్తులు అనుసరించడి భక్తి మార్గమును పొందవలెను. సంసారమే ఒక అడవి. ఇందు చర్మము, కన్ను, చెవి, ముక్కు, నాలుక అనేది 5 జ్ఞానేంద్రియములు. మనసు అనేది 6 ఇంద్రియములు దొంగల వలె పొంచి ఉండెను. బాహ్యముగా దొంగలు చేసే పనిని ఇవి లోపల చేయుచుండును. దొంగల వలె దోచుకును, దుష్ట జంతువుల వలె హింసించును. పురుషుడు ఎంతో కష్టపడి సంపాదించిన ధనమును దొంగలు దోచుకుందురు. అట్లే జీవుడు ఎంతో కష్టపడి అనేక జన్మల పుణ్యము వలన శరీరమును పొంది భగవదారాధన అనేది ధర్మమును ఆచరించుటకు శరీరమును పొందును. ఆ ధర్మమే జీవునకు ధనము. ఆ ధనమును ఇంద్రియములు మనసు క్షుద్రములై విషయముల వైపు, గ్రామ్య సుఖముల వైపు మనసును మళ్లించి దోచుకుని పోవును. ధర్మమును ఆచరించుట మరిచి విషయభోగములను అనుభవించును. అడవిలో తోడేళ్లు క్రూర మృగములో ఉండెను. అట్లే సంసారంలో గృహస్థుగా ఉన్నవానికి భార్య బిడ్డలో క్రూర మృగముల వలె చేరి ఉందురు. ఇష్టము లేకపోయినను చూచుచుండగానే భగవంతుని సేవను మరిపించి విషయభోగముల వైపు భార్యా బిడ్డలు లాగివేతురు. భగవంతునికై ఉపయోగపడవలసిన మనసును ఇంద్రియములకు తమ వైపు త్రిప్పి వీరు హింసింతురు. మనము ఉండే గృహస్థాశ్రమమునకు ముఖ్యమైనది ఇల్లు. అది కర్మక్షేత్రము. ఇది పంట పొలము వంటిది. పంట పొలములో తుప్పులను చెట్లను నరికి దున్ని విత్తనములు జల్లి వ్యవసాయము చేతురు. కానీ ఈ మొక్కలకు తుప్పులకు అడుగున ఉన్న వేరు పూర్తిగా దహింపబడకపోవటచే మరలా వ్యవసాయముతో పాటు మొక్కలు కూడా పుట్టి పెరుగుచుండెను. ఇంటిలో ఉండేది సంసారి వ్యవసాయదారుడు. ఈ గృహమే క్షేత్రము. ఇది ఒక కర్పూరపు బరిని వంటిది. కర్పూరము తీసివేసినను కర్పూరపు వాసన వదలనట్లు ఇంటిలో ఉన్నంతకాలము కర్మవాసనలు వదలవు. ఆ కర్మలకు కారణము కామములు అనగా కోరికలు. ఆ కోరికల వాసనల వలె వదలకుండా గృహస్థుణ్ణి అంటే ఉండును, వదలవు. అవి ఉన్నంతకాలము కోరికలు అనేది మొక్కలు తుప్పలు బలియచుండెను. దానిచే కర్మలు సాగుచుండెను. కావున కర్మల మాంట కాదు, వాని మూలమైన కోరికలను వాసనలను దహించి వేయవలెను. అప్పుడు మొక్కలు పుట్టవు, వ్యవసాయము పెరుగును. అట్లే జీవులు హరి గురు చరణములను ఆశ్రయించి కర్మలను అన్నిటినీ భగవదారాధనగా చేసినచో కర్మలకు మూలమైన వేల వంటి వాసనలు దహించి వేయబలెను. ఆత్మ సస్యము వృద్ధి చెందును. అడవిలో దోమలు ఈగలు పెద్ద పెద్దవి కరిచి బాధించుచుండెను. అట్లే మిడతలు పక్షులు దొంగలు ఎలుకలు వదలక హింసించుచుండెను. ఈ సంసారంలో తొలగించుకుంటకు శక్యముగాని నీచులకు మానవులు ఈగల వలె దోమల వలె తొలగించుకుంటకు శక్యముగాని వారే బాధించుచుందరు. మిడతలు మొదలగునవి తినట్లు ఇంట్లో ఉండి తినివేయుచుందరు. బంధువుల వలె వదలక సస్యములు పెరగనీయక హింసింతురు. అడవిలో ఒకప్పుడు ఊరు లేని చోట ఊరు ఉన్నట్లు, జనులు తిరుగుచున్నట్లు, ఎంతో ఆధారముతో భోగములను కల్పించున్నట్లు భూత ప్రేతాదులచే కల్పించబడిన నగరంలో కల్పించుచుండెను.
అట్లే మనకు కూడా సంసారంలో నేను నాది అనే అభిమానంచే శరీరములకు చెందిన బిడ్డలు భార్య మొన్నగు వారిని ఎంతో ఆనందంతో సంసారులు అనుభవించుచుందురు. ఇవి గంధర్వ నగరము వంటివి. కొద్దిసేపు ఉండినట్లు ఉండిపోవును. అడవిలో ఒక్కొక్క చోట ఎండమావిలో నీరు కనపడుచుండును. అట్లే మన సంసారంలో ఎన్నో విషయములు అనుభవింపరాని, అనుభవింపజాలనవి అనుభవించుటకు తగినట్లుగా కనపడుచుండును. వాటికై మానవుడు ప్రాకులాడుచుండును. అడవిలో కొరివి దెయ్యములు కనపడుచుండును. అవి పెద్ద మంటల వలె కనపడుచుండెను. చలివేయుచున్నప్పుడు అది నిప్పు అనుకుని చలిని పోగొట్టుకుంటకు దాని వద్దకు పరిగెత్తి చివరకు దాని చేతనే చనిపోవచ్చుందరు. అట్లే మన సంసారంలో బంగారము కొరివి దెయ్యము వంటిది. ఇది అడవిలో అగ్నివలే కనపడి కొరివి దెయ్యము ఆకర్షించినట్లు మానవులను ఆకర్షించును. అఖిల దోషములకు నివాస స్థానము. దాని రంగును వెరను చూచే దైన్యము తొలుగునని లోభముతో మానవుడు బంగారమునకై ప్రాకులాడును. అడవిలో కొరివి దెయ్యము వెంట వెళ్ళినవాడు ఎట్లు మృత్యువాతపడునో అట్లే వీడును బంగారమునకై ప్రాకులాడి ప్రాణమును వీడును. అడవిలో సుడిగాలి వంటిది ఇంటిలో భార్య. ఆ సుడిలో పడి బయటపడలేనట్లు గృహస్థు భార్య అండ్ సుడిలో పడి బయటపడజాలడు. అది ధూళిని అన్ని వైపులా జల్లి కంటిలో పడినట్లు చేసి కన్ను కనపడకుండా చేయను. అట్లే కామిని అగు కాంత సంసారంలో పురుషునిలో రజోగుణమును వృద్ధి పొందించును. కన్ను కనపడకుండా చేసి దిక్కి తోచక నడవలసిన దారి తప్పి తిరుగునట్లు చేయును. ఒకసారి ఇంద్రియములచే అనుభవించడి విషయములన్నయో అనర్థములని కలిగించుచున్నవని తెలిసేను దేహమునందలి కోరికచే ఆ స్మృతి నిలవదు. మరలా ఎండమావి వంటి శబ్దాది విషయంలోనే అనుభవించవలనే పరుగులిడును. చీకటి వేళ ధ్వని చేసడి పురుగుల వలె గుడ్ల గోబుల వలె శత్రువులు రాజులు అధికారులు వినరాని మాటలు పలికి బెదిరించి భయపెట్టుచుందురు. వానిచే ఒక్కొక్కప్పుడు మనసు చెరి బాధపడుచుండెను. పూర్వము చేసుకున్న సుకృతముచే ఒకప్పుడు సుఖమును అనుభవించి ఆ సుఖము సుకృతము తగ్గగానే లేకుండా పోయిన ఆహారము లేక ధనము లేక ఎవ్వరినో ఒకరిని ఆశ్రయించి జీవించవలని జీవన్మృతుల వలె తనకు పైవారిని కూడా ఉపయోగపడక జీవించడి కొందరిని ఆశ్రయించుచుండును. వారిచే దుఃఖములను అనుభవించుచుండును. ఈ సంసారం నుండి అడవిలో కొన్ని నీళ్లు లేని నదులుండును. వేదములను దేవతలను బ్రాహ్మణులను నిందించుటచే పాపమునందిన వారిలో సహవాసముచే కొందరు మతి చెడి ఉందురు. అట్టివారు నీరు లేని నదుల వంటి వారు. అట్టివారితో సహవాసము నీళ్లు లేని నదిలో పడుట వంటిది. అట్టి నదిలో పడుచే దాహము తీరదు సరికదా తల పగులును. అట్లే పాషాండులతో సహవాసము ఈ లోకములో పై లోకములో కూడా దుఃఖమునే ఇచ్చును. ఈ సంసారంలోనున్నవారు ఇతరులను పీడించి అయినను తమ పొట్ట నింపుకొనవలనని ప్రయత్నింతురు. అట్లు కూడా తిండి గడవని రోజు కొడుకులు తండ్రుల ఆస్తులనైనను దోచుకుని వారిని హింసించుచుందురు. మనము నివసించడి ఇల్లు కారు చిచ్చుతో నిండిన అడవి లాంటిది. దీనిలో పొందవలసిన వస్తువు ఒక్కటీనూ లేదు. దుఃఖములనే కలిగించుచుండెను. అట్టి ఇంటిలో ఉండి శోకాగ్నిచే దహింపబడుచు తన్ను తాను నిందించుకొనుచు మోహమునందుంచుచుండును. మనం ఎవరి వలన జీవించుచుందుమో అట్టి రాజులు అధికారులు రాక్షసులు వంటి వారు మన ప్రాణములను కూడా అపహరించుటకు జంకరు. వారు హింసించుచు చనిపోయినట్లు ఉన్నను వదలక పీడించి బ్రతుకుచుందురు. కలలోని వస్తువులను చూచి ఉన్నవన్నట్టు భ్రమించినట్లే అవి తమకు ఉపయోగ పడునని ప్రేమించినట్లే ఈ సంసారంలో పుత్రులు మొదలగు సుఖములు కూడా కొద్ది కాలము ఉండిపోయేడవే అని ఎరుంగక అట్టివాణ్ణి అనుభవించుచు దుఃఖపడుచుండును, మోహమునందుచుండును. యజ్ఞయాగాది కర్మలు చేసి బ్రతికి ఉండగా శరీరాయాసము అనుభవించుచు శరీరము వీడిన తర్వాత స్వర్గసుఖము అనుభవింతుమని శ్రమపడుచుందురు. అది రాళ్లతో ముళ్లతో నిండిన కొండను ఎక్కుట వంటిది. దుఃఖములే తప్ప సుఖముండదు. సుఖము లభించునను మరలా వెంటనే పోవును. కొంతకాలం ఇట్లా జీవితము గడిపి శరీరంలో శక్తి లేని వాడగును. ఆకలి వేయుచుండెను. తాను ఏమీయూ చేసుకొనలేడు. అప్పుడు భార్యా బిడ్డల మీద కోపగించుచుండును. ఇట్లా సంసార మార్గంలో పయనించుచు తన్నుగూర్చియు పరునుగూర్చియో వివేకము లేక అజ్ఞానము అనేది చీకట్లో ప్రవేశించును. అప్పుడు కేవలము శరీరముతో నేను ఉన్నాను అని మాత్రమే తెలియను గాని ఏమియో తెలియదు. శవము వలె ఉండును. అందరూ దూరంగా పరిహరించుచుందురు. దుర్జనులు పాముల వలె కాటువేయుచుందురు. వారి మాటలచే చేతలచే గర్వము అంతయో పోను, విజ్ఞానమంతయో కృషించిపోను.
ఊపిరి పీల్చుచు ఎట్లు తిరుగాడుచుండును. చీకటి నూతిలో పడిన వానివలే నుండును. చివరి దశలో కూడా విషయభోగమందు రుచి చావదు. పరస్త్రీలకై పరధనమునకై ప్రాకులాడును. దొంగలింప ప్రయత్నించును, పట్టుబడును, కారాగృహంలో బంధింపబడును. కావున సంసార క్షేత్రము ఈ లోకంలో సుఖ. కొందరు మనసును నిగ్రహించిన వారు భూతములకు ద్రోహము చేయటం మానినవారు సర్వభూతములు ఎలా మైత్రి గల వారుందురు. వారు నిరతశయ సుఖరూపముకు పరమాత్మ ప్రాప్తికి మార్గంను ఎరుంగుదురు. దిగ్గజములను జయింపగల బలము కలవారైనను మనసును జయింపలేని వారు భక్తియోగమును ఆచరించి నిరతశయ ఆనందమును పొందలేరు. వారు నేనందరను జయింపగలను, ఈ భూమి నాది అనేది వ్యర్థములకు అహంకారముతో చనిపోవచుందురు. ఈ సంసార మార్గంలో సుఖదుఖములు, రాగద్వేషములు, చింతాభయములు, అహంకార ప్రమోదములు, శోకమోహములు, లోభమాశ్చర్య ఈర్ష్యలు, ఆకలి దప్పులు, ఆది వ్యాధులు, జరా మరణాదులు మారి మారి వచ్చి పలుచుండును. భగవన్మాయ ఒక విలాసవతియగు స్త్రీ వంటిది. ఆమె మనసు కౌగలించుకొనును. వెంటనే వివేకము, విజ్ఞానము జారిపోవును. గృహమునందు, వినోదమునందు, రక్షణమునందు మనసు తత్తరబడుచుండెను. కుమారుల యందు, కుమార్తెల యందు, భార్య యందు మనసు తగులుకొనును. వారి చూపులు, మాటలు, చేష్టలు హృదయంను ఆకర్షించును. మనసు లొంగకుండా పోవును. అపారమగు అంధతమస్సులో పడిపోవును. భగవాని చక్రమే కాలచక్రము. అది ఎల్లప్పుడూ తిరుగుచూనే ఉండును. అందుచే వయసు గడిచిపోవచుండును. మనము చూచుచుండగానే పుట్టుటూ చనిపోవుట చూచుచూ మనసు చెదరి భయము కలుగును. కాని ఇట్టి ఆపదలు కలుగుటకు భగవంతుడే కారణమని వాణ్ణి ఆశ్రయింపవలనని కోరిక కలుగదు. రాబందులు, తోడేలు వంటి క్షుద్రదేవతలను ఆశ్రయింతురు. ఎట్లో దైవవశమున బ్రాహ్మణ కులంలో పుట్టినను శ్రౌత స్మార్త కర్మానుష్ఠానము చేయుచు భగవధారాధనమే చేయవలనని పెద్దలు చెప్పుచునను మనసునకు రుచింపదు. శూద్రకులముతో చేరును. వారితో కలిసి ఉండి సంతతిని పెంపొందించుకొని వారిని పోషించుచు సంతతము పిల్లలను కనుట పోషించుటయే వృత్తిగా జీవించును. వైదికాచారం లేని స్త్రీలతో రమించుచు గ్రామ్య ప్రవర్తనలతో జీవితము గడుపుచుండెను. ఐహిక సుఖములను ఆశించి ఈ లోకమునందే ఆసక్తి గలవాడే పరలోకమును గూర్చి తలంపడు. ఇట్లు తిరుగుచూ సంసార మార్గంలో మృత్యువు అనడి ఏనుగు తరుముకొని రాగా కొండలోయలో పడినట్లు అజ్ఞానముచే ఆపదలలో చిక్కును కర్మవశంచే చనిపోవక బ్రతికి ఉండును. ఎట్లో ఆపద నుండి బయటపడి మరలా సంసార మార్గముననే నడుచుచు సంసారులు అనడి బాటసారులతో కలిసి ఈ లోకంలో పైలోకంలో తిరుగుచూ సాగుచుండగానే దాన్ని అంతు చేరలేడు. రఘుగణునకు ఉపదేశించిన భవాటవీ వివరణము భరతుడే ఇట్లు వివరించెను. రాజర్షియగు భరతుడు అనుసరించిన మార్గము మనసును భావించుటకు కూడా ఎవ్వరికీ శక్యము కాదు. ఈగ గరుత్మంతుని ఎట్లు అనుకరించలేదో అట్లే భరతుని అనుకరింప ప్రయత్నించుట హాస్యాస్పదము. భరతుడు యువకుడై యుండియు వదులుటకు శక్యము గాని భార్యాబిడ్డలను, మిత్రులను, రాజ్యమును భగవంతుని యందు ప్రీతితో వదిలినాడు. మధుసూదనుని సేవయందు మనసును అనురాగమేర్పడినవాడు. ఇల్లు, ఇల్లాలు, స్వర్గలోకము, ఐశ్వర్యము మొదలగు కోరదగిన వాటినే కాదు, యోగుడు కోరడి మోక్షమును కూడా భగవత్ సేవ కంటే కోరదగనిదిగా భావించలేదు. ఆ భరతుడు రాజుగా ఉండి తర్వాత సంగమ వలన మృగముగా ఉన్నప్పుడు కూడా నారాయణ స్మరణము మానలేదు. లేడి శరీరమును వీడుచు నారాయణాయ నమః అనుచునే ప్రాణములను వదిలినాడు. భగవద్భక్తులందరూ ఆదరించిన గుణములు, కర్మలు గల రాజర్షియగు భరతుని చరితమును వినుట మంగళకరము. ఆయుష్యము, కీర్తిని కలిగించును. స్వర్గమునకు మోక్షమును ప్రసాదించును. భరతవంశ వర్ణనము. భరతుని కుమారుడు సుమతి. అతడు తాతగారకు ఋషభుని మార్గమును అనుసరించి శరీరమునకే క్లేశము కలిగించు అవధూత మార్గమును సంచరించుచుండెను. అతడు వైదికమైన కర్మాచారణను గాని భగవద్భక్తిని గాని స్వీకరించి ఉండలేదు. అతన్ని చూచి కొందరు పాషాండులు కలి ప్రభావం చేయిన తన బుద్ధిచే అతని వలె విహిత కర్మలను ఆచరింపక శరీరంను క్లేశపెట్టి విషయములను విడనాడి జీవించుటయే సూక్ష్మ ధర్మమని ఆదరించిరి. అతనినే వేదములలో చెప్పబడిన దేవతగా కల్పించుకున్నరి. అవధూతగా ప్రవర్తింపక మునువు ధ్రువసేనాను భార్యందు దేవజిత్తు అను పేరుతో అతనికి ఒక కుమారుడు జనించెను. దేవజిత్తు భార్య ఆసురి. ఆసురి అను భార్య ఎందు
అతనికి దేవజ్యమునుడు అను కుమారుడు కలిగెను. దేవజ్యముని భార్య ధేనుమతి. ఆమెకు పరమేష్టి అని కుమారుడు కలిగెను. పరమేష్టి భార్య సువర్చల. ఆమెకు ప్రతీహుడు అను కుమారుడు కలిగెను. అతడు చాలామందికి ఆత్మవిద్యను ఉపదేశించెను. అట్లు ఉపదేశించుటే నిర్మలమైన అంతఃకరణము గలవాడై పరమపురుషుని ఉపాసించెను. ఆ సువర్చలకే ప్రతిహర్త, ప్రస్తోత, ఉద్గాత అనడి ముగ్గురు కుమారులు జనించిరి. వారు ముగ్గురును యజ్ఞములను ఆచరించుటలో నేర్పుగలవారు. ప్రతిహర్త భార్య స్తుతి. ఆమెకు అజుడు, భూముడు అనిద్దరు కుమారులు కలిగిరి. ఆయనకు ఋషికుల్యందు ఉద్గీదుడు అను కుమారుడు కలిగెను. ఉద్గీదునకు దేవకుల్యందు ప్రస్తోత కలిగెను. ప్రస్తోతకు అతనికి భారతి యందు పృథుసేనుడు, అతనికి ఆకూతి యందు నక్తుడు, ఆ నక్తునకు ధృతి అను భార్య యందు గయుడు అను కుమారుడు కలిగెను. అతడు రాజర్షులలో శ్రేష్ఠుడు, ఉదారమగు కీర్తి గలవాడు. జగత్తును రక్షింపవలనని కోరికచే శుద్ధ సత్వగుణములు గల భగవానుడు తన అంశంచే గయుడిగా జన్మించెను. గయుడు భగదంశ స్వరూపుడు అవుటచే ప్రశస్తమైన మనసు గలవాడై మహాపురుషుడుగా ప్రసిద్ధి నందెను. ఆ గయుడు తన వర్ణనముకు తగిన ధర్మముగా ప్రజాపరిపాలనము చేయుచుండెను. ప్రజలకు కావలసిన అన్నపానాదులను సమకూర్చి తృప్తిపరచుచు వారిని బిడ్డల వలె పాలించుచు మహాపురుషులకు భగవాను యందు మనసును నిలిపినవాడై ఉండెను. భగవత్ చరణారవింద సంసేవనముచే భగవద్భక్తి కలవాడయ్యను. అతడు భక్తి యోగమునే ఎల్లప్పుడూ ఆచరించుచుండెను. దానిచే అతని బుద్ధి పరిశుద్ధమై ఉండెను. అందుచే అతనికి దేహమే ఆత్మ అని భ్రమ కలుగలేదు. తనలో తనకు ఆత్మగా నుండి పరమాత్మను సాక్షాత్కరించుకొని దానినే అనుభవించుచు ఈ భూమిని పరిపాలించుచుండెను. ఆ గయును మహాత్మ్యమును ఇట్లో కీర్తింతురు. గయుడు ఆచరించినట్లు కర్మలను ఆచరించేవాడు వేరొకడు ఉండడు. అతడు వేదములలో చెప్పబడిన యజ్ఞములన్నిటినీ ఆచరించినవాడు, అందరి గౌరవమును అందినవాడు, వర్ణాశ్రమ ధర్మములను కాపాడినాడు, సభలో అందరి చేత ఆరాధింపబడివాడై సత్పురుషులకు సేవకుడై శ్రద్ధ, మైత్రి, దయ, కీర్తి, శ్రీ, స్మృతి, మేధ, ధృతి, తితీక్ష, క్షమ అను పేరుతో ప్రవహించడి దివ్య తేజోమయములగు నదులచే అభిషేకము నందినవాడు. దానితో అతడు శ్రేష్ఠుడాయను. అతని గుణములను చూచి సంతసించి భూమి అతడు ఏ కోరికలను కోరినా ఆ కోరికలను తానే సమకూర్చెను. వేదములు అతనికి కావలసిన సకల కామములను ఫలింపజేసెను. రాజుల యుద్ధములో అతనిచే బాణములచే పూజింపబడిన వారే కప్పములను సమకూర్చిరి. ధర్మ పరిపాలనము చేత దక్షిణల చేత ఆరాధింపబడిన బ్రాహ్మణులు తాము ఆచరించిన ధర్మములోని 6వ భాగమును గయునికి సమర్పించుచుండిరి. గయుడు యజ్ఞమును ఆచరించుచుండగా ఇంద్రుడు సంతసించి ప్రేమతో వచ్చి మధ్యలో విఘ్నము లేకుండా యజ్ఞము పూర్తి చేయించి సోమపానమును స్వయముగా స్వీకరించెను. ఆ యజ్ఞము పేరు ఉరుసోమ పీతము. ఆ యజ్ఞంలో సోమపానము చేసి అతడు సంతోషించుటచే బ్రహ్మ వరకు దేవతలందరూ సంతసించిరి. గయుడు విశ్వజీవుడు అనగా విశ్వము అంతకు జీవము అయినవాడు. గయుడు భగవానుని నిరతిశయముగా ప్రేమించుటచే గయునికి తనను గూర్చిన భక్తిని వసంగెను. గయునకు జయంతి అను భార్యందు చిత్రరథుడు మొదలగు ముగ్గురు కుమారులు కలిగిరి. చిత్రరథునకు ఓర్ణయందు నమ్రాట్టును, వానికి ఉత్కలయందు మరీచియు, మరీచికి బిందుమతి అను భార్య అందు బిందుమంతుడను, అతనికి సరగయందు మధువును, మధువుకు సుమనస అను నామయందు త్వష్ట అను కుమారుడను, త్వష్టకు విరోచనాయందు విరజుడును, విరజునకు విశూచియందు సత్తజిత్తు మొదలగు 9 కుమారులు ఒక కన్యకయు జన్మించిరి. ఇది అంతయు ప్రియవ్రతుని సంతతి. ఈ వంశము చాలా ప్రశంసింపదగినది. ఈ వంశమును శ్రీ మహావిష్ణువు అలంకరించినాడు. శుకుడు ప్రియవ్రత వంశమును చెప్పి చాలించిన తరువాత పరీక్షిత్తు మరలా ఇట్లు ప్రశ్నించినాడు. మహాశయ, మీరు ఈ భూమండలం యొక్క వైశాల్యమును చెప్పినారు. సూర్యుడు ఎంతవరకు ప్రకాశించుచుండునో, చంద్రుడు నక్షత్రములతో ఎంతవరకు కనపడునో అంతవరకు ఈ భూమి యొక్క వైశాల్యమును వివరించిరి.
భూమియందు ప్రియవ్రతుడు రథముతో సంచరించుచుండుచే ఆ చక్రముచే ఏర్పడిన గోతులు 7 సముద్రములు అయినవి అని చెప్పినారు. ఆ సముద్రములకు మధ్యలో ఉండు భాగములు 7 ద్వీపములు అయినవని చెప్పినారు. అట్లే భూమండలం యొక్క ప్రమాణమును ఎరుగకోరుచున్నాను. ఈ స్థూల ప్రపంచమంతయు భగవాన్ని స్థూల రూపమే కదా. దీన్ని అవగాహించిన మనసే భగవాన్ని సూక్ష్మము, అంగుష్ట పరిమాణము, శుద్ధ సత్వమయమును, స్వయం ప్రకాశమునగు వాసుదేవుని కూడా అవగాహింప సమర్థమగును. అందుచేత ఈ స్థూల రూపమును మాన లక్షణములతో ఎరింగింపకోరుచున్నాను. ఇట్లు పరీక్షన్ మహారాజు ప్రశ్నింపగా సుఖయోగి ఇట్లు చెప్పుచున్నాడు. మహారాజా, భగవాన్ని శరీరమున ఏకదేశమగు సత్వరజస్తమో గుణములు గల ప్రకృతి పరిణామముచే ఏర్పడినదే ఈ అనంత బ్రహ్మాండములతో నిండిన లీలా విభూతి. ఇది అంతయు ఇట్టిదని మనసుచే వాక్కుచే ఎరింగి చెప్పగలుగుట శక్యము కాదు. దేవతామానముతో 100 ఏండ్లు ఆయుర్దాయమున్నను వర్ణింపజాలరు. ముఖ్యమైన వానిని, ఈ భూగోళంన ఎరుంగవలసిన వానిని నీకు వివరించేది భూగోళ వర్ణనము. ఈ భూమండలం ఒక తామర పువ్వు వలె విస్తరించి ఉన్నది. అది 7 ద్వీపములుగా ఉండెను. అందు మధ్యలో ఉన్నది జంబూ ద్వీపము, 1,00,000 యోజనముల విస్తీర్ణము. అవి వర్తములుగా సమప్రమాణముగా ఉండును. తామర పువ్వు వలె సమవర్తులమై ఉండెను. జంబూ ద్వీపమునందు 9 వర్షములు కలవు. ఒక్కొక్కటి 9,000 యోజనముల వైశాల్యము గలది. ఈ వర్షములలో భద్రాశ్వ, కేతుమాల వర్షములు మాత్రము ఒత్తులముగా ఉండవు. 7 వర్షములను వేరు చేసే సరిహద్దు పర్వతములు 8. ఆ పర్వతములచే ఈ వర్షములు అన్యోన్యము కలియక వేరు చేయబడి ఉండును. ఈ 9 వర్షములలో మధ్య ఇలా వృత్త వర్షం ఉన్నది. ఈ జంబూ ద్వీపములోనే ఇలా వృత్తమున్నది. కులగిరులకు రాజైన సువర్ణ పర్వతము మేరు. ఇది 1,00,000 యోజనముల వైశాల్యము ఔన్నత్యము కలిగి ఉండును. ఇది భూమండలం అనటి పద్మమునకు మధ్య బొడ్డు వలె ఉండును. ఈ మేరు పర్వత శిఖరము 32,000 యోజనముల వైశాల్యము గలది. మొదలు 16,000 యోజనములు వెడల్పు గలది. 16,000 యోజనముల పర్వతమూలము భూమిలోనికి చొచ్చుకొని ఉన్నది. ఇలా వృత్త వర్షమునకు ఉత్తరము వైపు నీలము, శ్వేతము, శృంగవత్తు అను పేర్లు గల 3 పర్వతములు గలవు. ఆ పర్వతమునకు మధ్యలో నున్న భాగము రమ్యక వర్షము, హిరణ్మయ వర్షము, కురు వర్షము. ఈ పర్వతములను సరిహద్దు పర్వతములందరు. ఈ పర్వతములు తూర్పు వైపు పొడవుగా ఉండును. ఈ 3 వర్షములకు తూర్పు వైపు, పడమర వైపు లవణ సముద్రము ప్రవహించుచుండును. ఈ వర్షములు 2,000 యోజనముల విస్తీర్ణములు గలవై ఉండును. ఈ వర్షములు ఉత్తరము వైపు ఒకదానికంటే ఒకటి 10వ వంతు పొడవు తగ్గుచుండెను. ఈ విధముగానే ఇలా వృత్తమునకు దక్షిణము వైపు నిషిధము, హేమకూటము, హిమాలయము అని సరిహద్దు పర్వతములు ఉన్నవి. అవి సమానమైన పరిమాణములు గలవి. తూర్పు వైపున పొడవుగా ఉన్నవి. 1,00,000 యోజనముల విస్తీర్ణములు గలవై ఉన్నవి. ఈ పర్వతముల వెనక పర్వతముల వలనే ఎత్తు పొడవులు గల 3 పర్వతములు ఉండును. అవి హరివర్ష, కింపురుష, భారత వర్షములకు సరిహద్దు పర్వతములు. ఇలా వృత్త వర్షములకు ఉత్తరమున, దక్షిణమున ఉన్న వర్షములు సరిహద్దు పర్వతములు అని చెప్పబడినవి. ఇలా వృత్తమునకు పడమటి వైపు, తూర్పు వైపు ఉన్న వాటిని చెప్పెదను. పడమటి వైపు మాల్యవత్ పర్వతము, తూర్పు వైపు గంధమాధవ పర్వతము ఉన్నవి. ఈ పర్వతములకు ఆవల నీల పర్వతము వరకు, ఉత్తర దక్షిణములకు నిషిధ పర్వతము వ్యాపించి ఉండెను. 2,000 యోజనముల విస్తీర్ణము గలవి. ఈ పర్వతముల మధ్యలో కేతుమాల వర్షము, భద్రాశ్వ వర్షము ఉన్నవి. జంబూద్వీపము ఈ పర్వతంతో నిండి ఉన్నది. మేరు పర్వత వైశాల్యం అన్ని వైపులా 16,000 యోజనములు. మధ్యలో అనగా ఉత్తరముగా, దక్షిణముగా ఉన్న పర్వతములు 54,000 యోజనములు. పర్వతములు 12,000 యోజనములు కాగా జంబూద్వీపం 1,00,000 యోజనములు గలదే. మేరు పర్వతం యొక్క ఇలా వృత్త వర్షములకు, తూర్పు పడమర వర్షములకు 18,000 యోజనములు పొడవు కలిగి ఉన్నవని, చుట్టూ తామర రుద్దునకు చుట్టూ కేసరముల వలె 20 పర్వతములు ఉండెను. ఈ మేరు పర్వతమునకు తూర్పు వైపు మేరు పర్వతపు మొదటి నుండి 1000 యోజనముల దూరమున జఠరము, దేవకూటము అను 2 పర్వతములు గలవు. అవి 18,000 యోజనములు ఉత్తరముగా పొడవుగా కలిగి ఉండెను. 2,000 యోజనములు ఎత్తు కలిగి ఉండెను. ఇట్లే పడమట వైపు పవనము, పారియాత్రము అను 2 పర్వతములు, దక్షిణమున కైలాసము, కరవీరము అను 2 పర్వతములు 18,000 యోజనముల పొడవు, 2,000 యోజనములు వెడల్పు ఎత్తు కలిగి ఉండెను. ఉత్తరము వైపు త్రిశృంగము, మకరము అను 2 పర్వతములు వెనకటి పర్వతముల వలె పొడవు వెడల్పు కలిగి ఉండును. ఇట్లు మధ్యలో ఉన్న బంగారు కొండకు చుట్టూను 8 పర్వతములు గల ఈ ప్రదేశము అగ్ని వలె ప్రకాశించుచుండును. మేరు పర్వత శిఖరమునందు మధ్య భాగమునందు సమచతురస్రముగా 1,00,000 యోజనములు వెడల్పు గల
శాతకౌంభి అను పట్టణము గలదు. అందు చతుర్ముఖ బ్రహ్మ ఉండును. ఆ పట్టణమునకు చుట్టూను 8 దిక్కులలో తూర్పు దిక్కు మొదలు ఈశాన్యం వరకు ఇంద్రాది లోకపాలురు అమరావతి, తేజోవతి, సంధ్యమణి, కృష్ణాంగన, శబ్దవతి, గంధవతి, మహోదయ, యశోమతి అను పేర్లు గల 8 పట్టణములు ఉండును. ఆ పట్టణములో ఇంద్రుడు, అగ్ని, యముడు, నిరుతి, వరుణుడు, వాయువు, కుబేరుడు, ఈశానుడు అను దిక్పాలురకు పట్టణములై ఉండెను. ఆ పట్టణములు 280,000 యోజనముల వైశాల్యములు గలవై ఉండును. బలిచక్రవర్తి యాచించి వామనుడు త్రివిక్రములను 3 లోకములను 3 అడుగులతో కొలిచిన పూజ్యులకు యజ్ఞమూర్తికు శ్రీ మహావిష్ణువు యొక్క పాదము పైకి పెరుగుగా అండకటాహం యొక్క ఊర్ధభాగము బ్రద్దలై జలధార అండంలోనికి ప్రవహించెను. అది శ్రీ మహావిష్ణువు పాద ప్రక్షాళనము చేయుటచే వేల్పనిది. అది కుంకుమ పువ్వు వలె ఎర్రగా ఉండును. ఆ నదీ జలమును స్పృశించిన మాత్రమున జగత్తు యొక్క పాపము అనేది మలినము నివర్తించును. అందరి పాపములను పోగొట్టును గాని దానికి ఆ మాలిన్యము అంటదు. అది నిర్మలమైనది. అది భగవత్ పాదం నుండి వెలువడినదొకటిచే భగవత్పది అని వ్యవహరించబడును. అది క్రిందకు పారి చాలా కాలమునకు కొన్ని వేల యుగముల తర్వాత విష్ణు పదము అనబడుచున్న జులోకము యొక్క పైభాగమునందు పడెను. ఆ స్థానమునందే భగవదనుగ్రహముచే ధ్రువుడు వసించి ఉండెను. దానిని ధ్రువమండలము అందరు. భాగవత శ్రేష్ఠుడగు ధ్రువుడు దృఢమైన సంకల్పము గలవాడు. ఇది మా వంశము. ఆ వంశమును జన్మించిన వారికి కులదైవమగు భగవాను చరణారవిందం నుండి వెలువడిన జలములచే భక్తియోగముచే అర్థమైన అంతఃకరం నిండిన ప్రేమచే కనులు పరవశించి మూతపడుచుండా ఒడలు గగరుపడుచుండగా ధ్రువుడు 3 పూటల ఆ జలములలో స్నానము చేయుచుండెను. పరివారంతో శిరసుపై ధరించెను. సప్త ఋషులు ఆ నదీ ప్రవాహంను ఎరింగినవారు. తమ తపస్సుకు ఆత్యంతిక సిద్ధి ఇచ్చటనే లభించునని భావింతురు. భగవానుడగు సర్వాత్మకుడను అగు వాసుదేవుని యందు ఎన్నటికి తరుగని భక్తిచే ఇతర పురుషార్థములను వదిలి ముక్తియే ఈ నదిగా దిగివచ్చినదని భావించి ముముక్షువుల జలములను తమ జటాజటములలో వహించుచుందురు. ఆ నది ధ్రువమండలము నుండి కొన్ని వేల కోట్ల విమానములు ఆవరించి కిక్కరిసి ఉన్న దేవయాన మార్గము గుండా క్రిందకు పారుచు చంద్రమండలమును చుట్టి తడిపి మేరు పర్వత శిఖరమందున్న బ్రహ్మలోకమందు పడుచున్నది. ఆ విధముగా వచ్చిన విష్ణుపది అను నది బ్రహ్మలోకము నుండి 4 పేర్లతో 4గా విడి 4 దిక్కులకు పారి సముద్రం నందు ప్రవేశించుచున్నది. 4 వైపులా ప్రవహించడి ఆ నది సీత, అలకనంద, చక్షువు, భద్ర అని 4 పేర్లతో పిలువబడుచున్నది. అందు సీతానది తూర్పువైపు ప్రవహించుచు బ్రహ్మసదనము నుండి కేసర పర్వతంలో శిఖరములపై పడి క్రిందకు పారి గంధమాధవ పర్వతం యొక్క శిఖరములపై భాగమున పడి భద్రాశ్వ వర్షం మధ్య నుండి తూర్పు దిక్కున సముద్రంలో కలియుచున్నది. చక్షువు అనే పేరు గల నది పడమటి వైపు పారుచు మాల్యవత శిఖరమున పడి క్రిందకు పారుచు వేగము తగ్గక అతివేగముతో కేతుమాల వర్షము మధ్య నుండి పారుచు పశ్చిమ దిక్కు నుండి సముద్రంన ప్రవేశించును. భద్రా అను పేరుగల నది మేరు శిఖరం నుండి ఉత్తరం వైపు పారుచు కుముద శిఖరము పైబడి త్రుళ్ళిపడుచు నీల పర్వత శిఖరమునకు అంటకుండా దాటి శృంగవత్ పర్వతం యొక్క శిఖరమునందు పడి క్రిందకి పారుచు ఉత్తర కురుదేశముల యందు ప్రవహించి ఉత్తర దిక్కున లవనార్ణమును కలియుచున్నది. అలకనంద నది బ్రహ్మ సదస్సం నుండి దక్షిణముగా పారుచు అనేకములైన పర్వత శిఖరములను దాటి ఆ శిఖరములచే అడ్డుపడక హేమకూట హిమవత్ పర్వత శిఖరములకు అతి తీవ్రముగు వేగముతో తుల్లిపడుచు ప్రవహించి దాటి భరతవర్షమును ప్రవహించి దక్షిణ దిక్కున సముద్రమును ప్రవేశించుచున్నది. ప్రధానమైన నదులు చాలా ఉన్నవి. అవి అన్నీ ఆయా వర్షములలో ప్రవహించుచున్నవి. వర్షములు అన్నిటిలో భరతవర్షమే కర్మక్షేత్రము. ఏ వర్షంలో ఎవరు ఎట్టి సుఖములను దుఃఖములను అనుభవించినను దానికి కారణమగు పుణ్యకర్మలను పాపకర్మలను ఆచరించిన స్థలము భారత వర్షము. మిగిలిన 8 వర్షములను పుణ్యకర్మలను అనుభవించడి స్థానములు. పుణ్యకర్మలను అనుభవించడి స్థానమునకు స్వర్గము అని పేరు. ఆ కర్మములో కొంతవరకు కర్మఫలమును అనుభవించి మిగులు ఉండక జీవులు భూమిని చేరుచుందురు. అట్లు చేరిన మిగిలిన పుణ్యము ఫలమును అనుభవింతురు. వారిని భౌమ స్వర్గములందరు. అట్టి భౌమ స్వర్గములు 8 వర్షములు. దానికి మూలమగు పుణ్యమును ఆచరించడి స్థానము భారత వర్షము. ఆ 8 వర్షములలో ఉండేటి పురుషులు త్రేతాయుగములో ఉన్నట్లు ఉత్కృష్టమగు సుఖమును అనుభవింతురు. కృతయుగములో అందరూ ధ్యానమునందే ఉందురు. ద్వాపరయుగములో కలియుగములో దుఃఖము అధికముగా సుఖమును అనుభవించుచుందురు. త్రేతాయుగములో సుఖము అధికముగా అల్పాల్పముగా దుఃఖమును అనుభవింతురు.
8 వర్షములలోని జనులు దేవతల వలె ఉందురు. అచ్చట పురుషులు 1000 ఏనుగుల బలము కలిగి ఉందురు. వారి బలము, వయసు, ఆనందము తరుగుక ఉండును. దీర్ఘాయుర్దాయము కలిగి ఉందురు. స్త్రీ పురుషుల అన్యోన్యము ఆనందమును అనుభవించుచుందురు. ఎంతో కాలము స్త్రీ పురుషులు కలిసి ఉన్నను ఆయుర్దాయము పరిసమాప్తి అవుటకు సంవత్సర కాలము ఉండక ఒక సంతానము కలుగును. పై 8 వర్షములలో దేవతా శ్రేష్ఠులు మహోపచారములతో విలాస విహారములతో వినోదించుచుందురు. సుందరమగు ఉద్యానవనములు, పుష్పములతో నిండిన వృక్షములు, తుమ్మెదలతో నిండిన పుష్పములు, నిర్మలమగు జలాశయములు, అందరూ రకరకములగు జలపక్షులు, రంగురంగుల విలాస వినోదములు నిండి ఉండును. ఆ ప్రదేశములలో వానిని వారు అనుభవించుచు సుఖముగా సంచరించుచుందురు. ఇలా వృత్తము మొదలగు 9 వర్షములలో భగవానుడగు నారాయణుడు ఆయా వర్షములకు అధిపతిగా అచ్చటి నుండి పురుషులను అనుగ్రహించుటకు శరీరధారులకు జీవులతో సమానమగు రూపముతో కళ్యాణ గుణములు దివ్యమంగళ విగ్రహము గలవాడై ఆయా రూపములతో సన్నిధానము చేసి ఉండును. ఇలా వృత్తములో భగవానుడగు రుద్రుడొక్కడే ఆరాధ్యుడుగా ఉండును. అచ్చట మిగిలిన అందరూ స్త్రీలే అయ్యి ఉందురు. పార్వతీదేవి ఆ వర్షంలో ఏ పురుషుడు ప్రవేశించిన స్త్రీ అగునని శాపమును సంగెను. ఆ శాపము ఒక్క శివునికి మాత్రం వర్తింపదు. అందుచే ఆ శాపం నెరింగిన శివుడు తప్ప పురుషుడు ఆ వర్షంన ఉండరు. అచ్చట భవానీయే నియమించి పాలనము చే తత్వము అయి ఉండెను. ఆ భవానీ వారికందరికీ స్వామిని. ఆమెను అనుసరించి పరిచర్యలు చేయు స్త్రీలు కొన్ని వేల కోట్ల మంది అచ్చట ఉందురు. వాసుదేవ, ప్రద్యుమ్న, అనిరుద్ధ, సంకర్షణ అను 4 మూర్తులతో ఉండెడి మహాపురుషుడగు నారాయణుని 4వ మూర్తియగు సంకర్షణుడు ఆ వర్షమునందు ఆరాధ్యుడుగా ఉండును. అతడే రుద్రునకు అధిష్టాన దైవము. తమోగుణ ప్రధానముగా గల ప్రకృతి అతని వశమందుండును. అచ్చట ప్రళయకర్తయగు రుద్రుడు సంకర్షణమూర్తిని ఎల్లప్పుడూ ఈ క్రింద మంత్రమును జపము చేయుచు సమాధిలో దర్శించుచు సేవించుచుండెను. ప్రళయకర్తయగు రుద్రుడు సంకర్షణమూర్తినే ఎల్లప్పుడూ ఈ క్రింది మంత్రమును జపము చేయుచు సమాధిలో దర్శించుచు సేవించుచు ఉండును. మంత్రము: ఓం నమో భగవతే మహాపురుషాయ సర్వగుణ సంఖ్యా నాయ అనంతాయ అవ్యక్తాయ. ఓం నమో భగవతే మహాపురుషాయ సర్వగుణ సంఖ్యా నాయ అనంతాయ అవ్యక్తాయ. ఓం నమో భగవతే మహాపురుషాయ సర్వగుణ సంఖ్యా నాయ అనంతాయ అవ్యక్తాయ. ఈ మంత్రమునకు అర్థము ఓం అను శబ్దము బ్రహ్మను తెలియజేయను. ఓం తత్ సత్ అన్నవి 3 బ్రహ్మవాచకములు. తనకంటా వేరైన చేతనులు, ప్రకృతి, పురుషతత్వములతో కూడిన జగత్తు, నిత్య విభూతి కూడా తనకే శేషముగా అనగా ఉపయోగపడినదిగా స్వీకరించినవాడు అని ఓం అను అక్షరమునకు అర్థము. భగవానుడు అంటలో జ్ఞానము, శక్తి, బలము, ఐశ్వర్యము, వీర్యము, తేజస్సు అను 6 గుణములు పరిపూర్ణంగా గలవాడు. మహాపురుషుడు అనుట చేత నిఖిల జగత్తు యొక్క సృష్టి, స్థితి, లయములు ఒక ప్రయోజనము కొరకుగాక శ్రమ లేకుండా లీలవలే చేయువాడు అని అర్థము. చేతనంలో గాని అచేతనంలో గాని ఉండుటకు అవకాశం లేని గుణములు కలవాడు. జగత్కారణముగా ఉండుటకు, జీవులచే ఆశ్రయింపబడుటకు, ఆశ్రయించిన వారి కార్యములు నెరవేర్చుటకు తగిన సర్వజ్ఞత్వము, సర్వశక్తిత్వము, వాత్సల్యము, సౌశీల్యము, సౌలభ్యము, జ్ఞానము, శక్తి సహజంగా గలవాడు. ఈ దేశమునందుండును, ఈ దేశమునందుండడు అని చెప్పుటకు వీలు కాని వాడు అనగా అంతటా వ్యాపించి ఉండువాడు. ఈ కాలమునందుండును, ఈ కాలమునందు ఉండడు అని చెప్పుటకు వీలు కాకుండా ఉండు నిత్యుడు. అన్ని వస్తువులలో తానుండుటచే, అన్ని వస్తువులు తానే అవుటచే ఈ వస్తువు కాదని చెప్పుటకు వీలు కాని సర్వాత్మకుడు. స్వరూపముచే, గుణములచే ఇంతవాడు, ఇట్టివాడని చెప్పుటకు శక్యము కానివాడు కావన అనంతుడు అనబడును.
ఏ ఇంద్రియముల చేతను గ్రహించుటకు శక్యము గానివాడు కనుక అవ్యక్తుడు, అట్టివాడే నాకు రక్షకుడు అని రుద్రుడు ఆ వర్షమునందు సంకర్షుని ఈ మంత్రముచే ఉపాసించుచుండును. వెనుక చెప్పిన మంత్రమునే వివరముగా శ్లోకములలో తాత్పర్య రూపంగా తెలుసుకుందుము. ఇలా వృత్తవర్షములో ఈ శ్లోకముతో ధ్యానము చేయుచుందురు. దాని అర్థము, మహాపురుష, నిన్నే ఉపాయముగా ఆశ్రయించుచున్నాము. నీవు భక్తిగల వారిచే ఉపాసింపదగిన వాడవు. నీ చరణములే ప్రాప్యములు. సమస్తమైన ఐశ్వర్యములకు ఆశ్రయమైనావు. భక్తుల విషయమున నీ గుణములను ప్రకటించిన వాడవు. సర్వభూతములను సృజించిన వాడవు. సర్వభూతములకు అభ్యుదయమునకు కారణమైన వాడవు. నీ సంకల్పముచే నీ భక్తులు కలిగిన సంసార బంధనమును తొలగించువాడవు. అట్టి నీవే మాకు శరణము. సర్వలోకములను సకల పదార్థములను స్వతహా ఎరుంగగల జ్ఞానము గలవాడవు. మాయ యొక్క గుణములచే గాని ఆ గుణములచే గలుగు రాగద్వేషాది చిత్త వృత్తులచే గాని ఆక్రమింపబడనివాడవు. క్రోధవేగమును జయింపలేని వారము మేము. నీవు వాణ్ణి నియమించిన వాడవు. అట్టి భగవానుడగు నిన్ను సంసారము జయించవలనని కోరిక గల ఎవరు ఆదరించరు? దేహమే ఆత్మ అని అభిమానించు జనులకు మాయా అనగా అజ్ఞానమును మత్తును కలిగించి కన్నులను ఎర్రబరచుచుందువు. నీ నేత్రములు కూడా ఎర్రగానే ఉండును, కానీ నీకు ఎట్టి దోషస్పర్శ ఉండదు. నీవు విశుద్ధ సత్యమూర్తివి. నీవు విశుద్ధ సత్వమూర్తివి. మేము నీ పాదములను ఎట్లు స్పృశింపగలము? నాగలోకంలో ఉన్న స్త్రీలు కూడా నీ పాదములను పూజించుటకు సమర్థులు కాజాలని వారే. చేతనాచేతన మిశ్రమగు ఈ జగత్తు యొక్క స్థితిలయములు నీ ఆధీనములు. నీవు సర్వజగత్తుకు కారణమైనను సత్వాది గుణములు అంటవు. స్వభావముచే పరిచ్ఛేదం లేనివాడవు. 1000 పడగలు గల శేషుని శిరసపై ఒక చిన్న ఆవగింజ ఉన్నట్లు ఈ భూమి ఉన్నది. ఈ భూమండలము ఆ అనంతునికి భారమా? నీ నుండి ఏ నిర్మాణమునకు కావలసిన జ్ఞానము శక్తిగల శరీరం కలిగిన బ్రహ్మ పుట్టినాడు. ఆ బ్రహ్మ నుండి రుద్రుడు పుట్టినాడు. రుద్రుడు అహంకారమునకు అధిష్టాన దైవము. 3 విధములకు అహంకారమును అతడే ప్రవర్తింపజేయుచుండెను. ఇలా వృత్తవర్షమునందు అధిదేవతకు సంకర్షణమూర్తిచే రుద్రుడు జన్మించినాడు. మహత్వము అహంకారము నుండి బయలువెడిన ఇంద్రియములు, మనసు, సూక్ష్మభూతములు, స్థూలభూతములు, బ్రహ్మాదులు అందరూ నీ ఆజ్ఞకే వశపడి నడుచుచున్నారు. నీ చేత నిర్మింపబడిన ఈ జగత్తు అంతయు కర్మలు అనడే ముడులతో నిండిన మాయచే బంధింపబడి ఉన్నది. దేహేంద్రియ సంబంధముచే మోహమునంది తనను గూర్చిగాని పరమాత్మను గూర్చిగాని ఎరుంగజలక దేహము తానని తాను స్వతంత్రుడని భావించుచుండెను. ఎట్లు ఈ మాయను తరలించవలెనో జీవులకు తెలియదు. నీవే దయతో తరింపజేయవలెను. ప్రకృతి సంబంధము కలిగించువాడువు, తొలగించువాడువు కూడా నీవే కదా. అట్టి పరమ పురుషుడగు సంకర్షణునికి నమస్కారము. భద్రాశ్వ వర్షమునకు భద్రశ్రవుడు అధిపతి. అచ్చట ఉండు ఉపాసకులందరూ సాక్షాత్తు భగవానుడగు వాసుదేవుని యొక్క ప్రతిరూపమగు హయగ్రీవుడను నామముతో వ్యవహరింపబడి మూర్తిని తమ ధ్యానంలో సన్నిధానము చేసుకొని ఈ మంత్రంను ధ్యానింతురు. ఓం నమో భగవతే ధర్మాయ ఆత్మవిశోధనాయ నమః. ఓం నమో భగవతే ధర్మాయ ఆత్మవిశోధనాయ నమః. ఓం నమో భగవతే ధర్మాయ ఆత్మవిశోధనాయ నమః. చేతనాచేతనములు అన్నయో తనకంటే వేరు కాకుండా తనకే చెంది ఉండునట్లు శరీరము గలవాడును జ్ఞానాది షడ్గుణములు గలవాడును అగు ఆత్మ విశోధనుడగు ధర్మజునకు నమస్కారము. వేదములలో పూర్వభాగము ఆరాధనా స్వరూపమును, ఉత్తర భాగము ఆరాధ్య స్వరూపమును తెలుపును. అట్టి వేదమును ధర్మమును ప్రవర్తింపజేయవాడు హయగ్రీవుడు. అతడే జీవుని అంతఃకరణను శుద్ధి చేయును. రజస్తమో గుణములు అంటకుండా చేసి ప్రకృతి సంబంధమును తొలగించు బ్రహ్మప్రాప్తిని కలిగించును. అతడే
ప్రాపకము ప్రాప్యుడు అయి ఉండును. ఇట్లు మంత్రముతో ధ్యానించి ఇట్లు స్తోత్రము చేదురు. భగవాన్ని చేష్టితము చాలా విచిత్రమైనది. ఈ జనులు తమను చంపువాన్ని గుర్తింపజాలరు. ఇది భగవాన్ని మాయా వైభవము. ఈ లోకంలో తండ్రిని కొడుకు దహించి వారు సంపాదించిన ధనముతో తాము బ్రతకవలని కోరుచుండును. తుచ్చములగు విషయములను సుఖముగా సేవించుటకు చేయకూడని కర్మ ఉపాయమని తలంచుచుండును. ఇది అంతయు మాయా ప్రభావము. మాయ భగవాన్ని లీల. వేదాంత విద్యను అభ్యసించిన వారు కూడా జ్ఞానులు అయి ఉండియో ఈ విశ్వము నశించున్నది అని ఎరుగుదిరే గాని పరిపూర్ణముగా అనుసంధింపజాలరు. దానికి కారణము మాయయే. ఎంతటి వేదాంతులైనను పుత్రమరణాదులలో శోకమును అనుభవించుట చూచుచున్నాము. ఇది భగవంతుని లీల, ఆశ్చర్యము. దీన్ని తొలగించుటకై సంసారమునందలి ధర్మములతో సంబంధము లేని నిన్ను నమస్కరించుచున్నాను.